దేవుడు ఎలా ఉండమన్నాడు తెలుసా క్రైస్తవులతో? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, పరలోకం వెళ్ళవు. సమాధానం లేకుండా కుటుంబంలో, గ్రామంలో సమాధానం లేకుండా, వ్యక్తులతో సమాధానం లేకుండా, సహోదరులతో సమాధానం లేకుండా, సంఘంలో వెళ్తున్న నీ సాటి సహోదరులతో సమాధానం లేకుండా, నీ సేవకుడితో నీకు సమాధానం లేకుండా, ఎవరితోనూ సమాధానం లేకుండా నేను పరిశుద్ధులు అంటే ఎలాగా? నాకు దేవుడు తెలుసు అంటే ఎలాగా? సమాధానము లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. మనుషులు కదా, ఏదో చిన్న చిన్న జరుగుతాయి. నువ్వు నిజంగా వాక్యం అర్థమైపోతే చిన్నదో పెద్దదో జరిగింది, నిన్ను నువ్వు తగ్గించుకుని భర్తతో గొడవ, ఎవడి మనం క్రైస్తవులు కదండి, గుడికి వెళ్ళే వాళ్ళం కదండి, మనకెందుకండి గొడవలు, మారిపోదాం. భర్తతో సమాధాన పడతావా? భార్యతో సమాధాన పడుతున్నావా? అత్తతో సమాధాన పడతావా? కోడలతో సమాధాన పడతావా? నీ రూపరుగోలతో ఏదైనా ఉందా? ఎవడు సమాధాన పడదామండి? సమాధాన పడతాం క్రైస్తవులు కదండి. ఏముందండి, చిన్న జీవితం అండి. మీరు ఉండరండి, నేను ఉండనండి, మరణం వస్తే అందరూ వెళ్ళిపోతామండి. ఉండే ఈ కొద్ది రోజులు కలిసి ఉందామండి, ఉండే ఈ కొద్ది రోజులు ప్రేమగా ఉందామండి, ఉండే ఈ కొద్ది రోజులు ఆప్యాయత ఉందామండి. ఎందుకండి గొడవలు, ఎందుకండి కక్షలు, ఎందుకండి మనకి పగలు? సమాధానం కలిగి ఉండాలి. క్రైస్తవం అది, క్రీస్తు తత్వం అది, క్రైస్తవుడు ఉండవలసిన స్వభావం అది. సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే అర్థం ఏంటి? నా పిల్లలైన వారిలో నిజంగా నా ఇష్టాలను గ్రహిస్తే నీ జీవితంలో నేనేం చూడాలనుకుంటున్నానంటే సమాధానం.